ఆరోగ్యం బాగుండాలి, దోమలు ఉండొద్దు, పారిశుద్ధ్యం బాగుండాలి, మా పార్కులు బాగుండాలి, వీధి లైట్లు వీధి దీపాలు వెలగాలి, మంచినీళ్ళు చక్కగా రావాలి, బయటికి పిల్లలు పోతే భద్రంగా ఇంటికి రావాలి. ఇదే ఎవరైనా కోరుకునేది. ఇవాళ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభించుకున్నాం, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ప్రారంభించుకున్నాం. ఎక్కడైనా ప్రజలకు ఏదైనా సందేశం ఇవ్వదలుచుకుంటే ఒక చోట ఇక్కడ కూర్చొని కార్పొరేషన్లో కూర్చొని ఇక్కడ మాట్లాడితే మొత్తం నగరం అంతా వినిపించే విధంగా ఒక చక్కటి సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేసుకున్న బహుశా మొట్టమొదటి నగరం మీరే కావచ్చు తెలంగాణలో. దానికి కూడా మీ అందరికీ అభినందనలు. దాంతోపాటు చాలా చక్కగా కొన్ని సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకొని స్వచ్ఛ ఆటో ఉంటే ఆ ఆటో ఎక్కడ ఉంది, ఆ ఆటో నిజంగా మనం అనుకున్నట్టు ఇంటింటికి పోతుందా లేదా, ప్రతి షాప్కు పోవాలనుకున్నాం 10 ఆటోలు పెట్టి ఒక్కొక్కరికి 500 షాపులు ఇచ్చినాం, మరి పోతుందా లేదా RFID ట్యాగ్ చేసి ఆ కార్యక్రమం కూడా చేస్తున్నానని చెప్పారు. చాలా సంతోషం. దాన్ని కూడా ఈరోజే ప్రారంభించుకున్నాం, చాలా సంతోషం. మరి మీ మున్సిపల్ కౌన్సిల్ కూడా మరొక ఆధునికంగా ఒక మినీ అసెంబ్లీ మాదిరిగా చాలా చక్కగా ఉంది, దానికి కూడా మీకు అభినందనలు. కాకపోతే ఏసీ ఎక్కువ పెట్టిన, ఎందుకంటే జల్ది వెళ్ళిపోవాలని పెట్టినట్టున్నారు, ఎక్కువ లొల్లి పెట్టద్దు ప్రతిపక్ష బోళ్ళని కూడా ఏసీ ఎక్కువ తక్కువ పెట్టినట్టున్నారు. చాలా మంచి ఆలోచన, అది కూడా తప్పేం లేదు. ఇంకొక మాట, దయచేసి పత్రికలలో ఏమనుకోకరు, నేను ఇట్లా అంటున్నా అని. ఇక్కడ ఉన్నారా పత్రికలలో? ఉన్నారా? ఏమనుకోకరు. ఇవాళ రేపు ఏమైందంటే కార్పొరేటర్లు ఎగవాడు లొల్లి పెట్టాలి, అధికారులను తిట్టాలి. కౌన్సిల్ మీటింగ్ అంటే ఏంది? ఎవడెక్కువ మాట్లాడితే ఎవరెక్కువ లొల్లి పెడితే వాళ్ళు గొప్పోళ్ళు, సాయంత్రం టీవీలో వాళ్ళు ఎక్కువ కనబడితే వాళ్ళే గొప్పోళ్ళు, వాళ్ళే చాలా అద్భుతంగా ప్రశ్నిస్తున్నారు అనే స్థాయికి ఇలా కొంత రాజకీయాల్లో ఆ దిగజారుడుతనం వచ్చింది. నేనే చెప్పినాను మా డిఎంఏ గారికి,